నగరాన్ని సమస్యలు లేని సుందర శ్రీకాకుళంగా రూపుదిద్దేందుకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలను చర్చించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన డైక్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించి రీఎస్టిమేట్లు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసి నగరాన్ని, కార్పొరేషన్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే తనకు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అన్ని విభాగాల అధిపతులతోటి, సిబ్బందితోటి అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. దాని మీద వారు కొన్ని సూచనలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల్ని తూచా తప్పకుండా మేము ఫాలో అవుతామని గౌరవ ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో పలు అంశాలు చర్చ జరిగింది. ఇన్ఛార్జ్ మున్సిపల్ కార్పొరేషన్ గారు, ఎంఓ గారు శ్రీ గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇతరుల అధికారులు, మున్సిపల్ నగర కార్పొరేషన్ సిబ్బంది సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు రివ్యూ జరిగింది. దీనిపైన అలాగే మెప్మా పీడీ గారు, కిరణ్ గారు అందరూ హాజరయ్యారు. టిడ్కో ఇల్లు పైన, అలాగే పట్టణంలో పారిశుద్ధ్యం పైన, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కనుక దానిపైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. రేపటి నుండి 1 వీక్ పెద్ద ఎత్తున క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టి నగరం మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలుపెట్టి, అలాగే ప్రధాన ఎక్కడైతే ఎంట్రన్స్ పాయింట్స్ ఉంటాయో నగరం కార్పొరేషన్ అన్ని దగ్గరలో కూడా అవి కూడా శుద్ధి చేస్తూ, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు పైన కానీ మెర్జింగ్ 7 పంచాయతీస్ మెర్జింగ్ ఇష్యూస్లో కానీ, ఎనీ లీగల్ ఇష్యూస్లో కానీ, అలాగే ఏవైతే పెండింగ్ పనులు కాంట్రాక్టులు అవార్డు అయ్యి కూడా పనులు అవ్వలేదు దానిపైన, అలాగే రేపు అతి త్వరలో స్టార్ట్ అవబోయే అన్నా క్యాంటీన్ల పైన, అన్నింటిపైన కూలంకషంగా చర్చ జరిగింది. చాలా వరకు కొన్ని ఇష్యూస్ మీద ఇంకా స్పష్టత రాలేదు. వీటన్నింటిపైన మళ్ళీ త్వరలో ఇంకొక 1 వీక్లో మళ్ళీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ మీటింగ్లో కేంద్ర మంత్రివర్యులు, స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే జిల్లా నుండి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు కూడా హాజరవబోతున్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఎన్నికలు అవ్వలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్స్ అలాగే పడిపోయి ఉన్నాయి. ఓ పక్క ట్రాఫిక్ సమస్య, ఓ పక్క త్రాగునీటి సమస్య, ఓ పక్క మురుగునీటి సమస్య, ఇంకో పక్క స్టేడియం అలాగే ఉండిపోయింది. అలాగే పాలకొండ రోడ్డు కూడా వైడనింగ్ అవ్వకుండా అది కూడా అక్కడ ఉండిపోయిన పరిస్థితి, రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు. వీటన్నిటిపైన కూలంకషంగా చర్చ జరిగింది. దీనికి ప్రణాళికలు సిద్ధం చేసి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో